సార్ ఇదేంది ఇప్పుడు ఈ హైడ్రా వల్ల మీకు ఎంత ల్యాండ్ పోయింది? హైడ్రా వాళ్ళది నాది ల్యాండ్ క్వశ్చన్ కాదు. ఇక్కడ మేము ఇక్కడ చూడు ఇది 1990లో రిజిస్టర్ అయింది మాది సేల్ డీడ్ ఉన్నప్పుడు FTL లేదు, ఈ చెరువు లేదు, ఏం లేదు, ఈ కిరికిరి లేదు అప్పుడు. కాబట్టి మేము కొనుక్కున్నాము. మేము ఒకటే వందల మంది ఉన్నాము. తర్వాత ఏంటంటే FTL ఒకటి రాయి బాతి FTL మేమన్నీ కూడా బఫర్ జోన్ FTL జోన్ అని చెప్పి తీసుకొచ్చినారు, విచ్ వీఆర్ నాట్ అవేర్. మాకు అన్యాయం జరుగుతున్నది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ప్రాబ్లంని లోపలికి పోయి దీని వెనక ఎవరున్నారు, ఎవరు ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఏం సంగతి, ఒరిజినల్గా ఏంటి. మేము కొన్నది ఎక్కడి నుంచి, ఆవుల సాంబశివరావు అని ఉన్నాడు, ఆయన ద్వారా ఆయన అమ్మినాడు, వాళ్ళు అమ్మినాడు. రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇట్లా ఏం లేదండి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు నథింగ్ లైక్ దట్. తర్వాత వీళ్ళు క్రియేట్ చేసినారు అనమాట. మేము అదే మా ఇక్కడ చూపిస్తాను ఉండండి. కానీ ఇప్పుడు ఒక పక్క చూసుకుంటే ప్రభుత్వం ఏమంటా ఉంది, ఇదంతా అక్రమ భూమి, మీరు ఆక్రమించుకున్నారు అంటున్నారు. ఓ రామ మాకు ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు, మేము ఆక్రమించుకోను లేదు. మేము సిఎట్ యొక్క ఒరిజినల్ మెంబర్స్. నా పేరు చెల్వరాయ్. ఐఎమ్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఆఫ్ సిఎట్. ఇప్పుడు ఐఎమ్ 76 years old. ఐఎమ్ అనేబుల్ టు కమ్ అండ్ పర్స్యూ థింగ్స్. ఏంటో మధ్యలో మాకు క్రియేట్ చేసి కావాల్సినంత పరిస్థితి కోర్టు కానీ ఏదైనా అంటే మా వాళ్ళు పెట్టారు, కమిటీ తరఫు నుంచి వాళ్ళు పెట్టారు. అది పోతున్నది. మీరు ఇవాళ రేపు ఎట్లా ఉన్నదండి, జిస్కా దండా ఉస్కా బహిన్స్ లాగా నడుస్తున్నది. ఎందుకంటే కోర్టులో వాళ్ళు చెప్పినా కూడా జనాలు వినే పరిస్థితి లేదు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మాది మొత్తం క్లియర్గా చూడండి. ఇక్కడ ఏమేమి ఫలానా సరోజిని దేవి అమ్మినప్పుడు FTL లేదు, ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు. తర్వాత ULC అంటారు, LRS అంటారు. మేము LRS అమౌంట్ మొత్తం కట్టేసాము, ఆయన కూడా మాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఏదైనా టాకింగ్ అబౌట్ 15-20 years ago. తర్వాత అట్లనే మాకు ULC కూడా మేము సగం అమౌంట్ కట్టాము. అది గవర్నమెంట్ దగ్గర ఉంది. అయితే వాళ్ళు వచ్చేసి ఏదో కిరికిరి ఉన్నది అని చెప్పి మాకు నోటీసులు పంపిస్తారు. కానీ ఒకటే అడుగుతున్నాం ఏంటంటే, మేము జెన్యున్ మెంబర్స్ అండి. దీనికి మేము కొన్నప్పుడు FTL అనేటువంటి పదమే లేదు, ఆ ఇష్యూయే లేదు. తర్వాత ఈ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, మా బాధల్ని గ్రహించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం అంటున్నారు. మాకు 260-70 గజాలండి. మీరు కావాలంటే యూ మేక్ ఏ న్యూ లేఅవుట్ అండ్ ట్రై టు డూ జస్టిస్ టు ఆల్ మెంబర్స్. తర్వాత ఉన్న ఇళ్ళని కూలగొట్టేయడము అది మీకు భావ్యమా అండి? అది న్యాయమా? అది కొట్టేసినారు. 5 అంతస్తుల బిల్డింగ్లు 2-3 కొట్టేశారు. అది వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. ఏంటంటే ఆ శాపం మనకు తగులుతుంది. అది మీరు దయచేసి గ్రహించండి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదైనా మేలు చేస్తారని చెప్పి మేమందరం అనుకున్నాము. ఎందుకంటే ఒకటే కిరికిలు నడుస్తున్నాయి. మాకు సొంతంగా ఒకటి ఇల్లు అనేటువంటిది లేదు. ఇక్కడ కట్టుకుందామని ఏదో ఫ్లాట్లలో ఉంటున్నాం. ఏదో ఒక 2 bedroom హౌస్ 3 bedroom హౌస్ వేసుకొని ఇక్కడ మూవ్ అవుదామని చూస్తే ఏమున్నదండి, అంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది తీసి ఎవరు ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ పర్సన్ దయచేసి రిక్వెస్ట్ టు లుక్ ఇన్ టు ది డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లం అండ్ డూ జస్టిస్ టు అస్. మేము ఏం అన్యాయం చేసామో చెప్పమని అంటున్నాను. మాది ఏం తప్పు ఉంది కొన్న తర్వాత? వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన అధికారులే రిజిస్ట్రేషన్ చేసిళ్ళు, ఇప్పుడు అదే అధికారులు వచ్చి కూలగొడతా ఉన్నారు. అదే చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చి అది ఎక్కడో ఏంటో ఏమంటారు లొసుగులు ఉన్నాయి. ఇది అట్లా చేయడం అనేటువంటిది ఎందుకో భావ్యంగా అనిపించడం లేదు. మా ఎక్స్పీరియన్స్, నేను 76 ఏళ్ళండి నాకు. మేము కొన్నప్పుడు 1990లో కొనుక్కున్నాము, తెలిసిందా? ఓకే, మేము వేరే చోట్ల ఉంటే కూడా ఇక్కడ మాకు దగ్గరలో ఉంటుందని మా ఆఫీస్కి 5-6 kilometers దూరంలో ఉంటుంది. అందరం కట్టుకోవచ్చు. తర్వాత అన్ని కిరికిరి లేనాయి. ఇల్లు కట్టుకునే అవకాశమే లేదు. పాపం ఒకళ్ళిద్దరు మా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళని కూలగొట్టేసినారు. ఇంకో ఒకళ్ళిద్దరు కట్టుకున్నారు, బాగానే ఉన్నారు. ఇది ఏదో నాన్ జోన్లో ఉందని. ఓకే, థ్యాంక్ యూ.